మా పక్క వీధిలో ఆంజనేయ స్వామి గుడిలో ఇలా శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అందుకే మేమందరం బయలుదేరి, ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి అందరం ఇలా బయలుదేరి మా పక్క సందులో బాగా చేస్తారు కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సీతారాముడిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి అందరం బయలుదేరి అలాగా ఒక్క మహా అంటే ఒక 20 అడుగులు వేసేస్తే మా గుడి వచ్చేస్తుంది అనమాట. మా ఇంటికి అన్ని గుళ్ళు కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఒక 20 అడుగులు వేస్తే ఆంజనేయ స్వామి గుడి, కొంచెం కొంచెం ఎదురుకి వెళ్తే వినాయకుడి గుడి, అన్ని గుళ్ళు దగ్గరగానే ఉంటాయి అన్నమాట. ఇలా అందరం గుడికి వెళ్ళి అక్కడ చాలా పెద్ద పెద్ద డ్రమ్ములతో పానకాలు అవి చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కూలింగ్ ఐస్ గడ్డలు వేసి పానకం బాగా చేస్తారు. మనకి మరి శ్రీరామనవమి స్పెషల్ అంటేనే పానకం కదండి, అది లేకపోతే ఎలాగా. అదిగోండి గుళ్ళోకి వచ్చేసాం. బాగా సీతారాముని బాగా తయారు చేసి బాగా చేశారు పూజ. మా తూర్పు వీధిలో ఎక్కడ ఏది ఏ సందర్భం, ఏ శుభ సందర్భం అయినా సరే ఒక పంతులు గారు ఉంటారు. ఆయన బాగా చేస్తారు, ద్వారకా గారు. బాగా దర్శించుకున్నాం, దండం పెట్టుకున్నాం. అందరం అలా సరదాగా కూర్చొని కాసేపు ఉండి బయటకు వచ్చి పానకం తాగేసి, వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళేనండి. అక్కడ అన్నదానానికి చందాలు కూడా ఇస్తారు. ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే తూర్పు వీధి 2వ రోడ్లో చందాలు ఇవ్వండి. అన్నదానానికే కాబట్టి ఏమీ పర్వాలేదు. అక్కడ పానకం ఇచ్చారు కాబట్టి మేము అందరం చక్కగా తాగేసి, చాలా బాగుంది పానకం అయితే. అదిగో మా మేనగోళ్ళు కొంచెం సందడి చేసేస్తుంది అక్కడ తాగకుండా. అయిపోయింది కాబట్టి అలాగా పక్కనే అన్నాను కదా, మా వదిన తను ఇంకా గుళ్ళోకి వెళ్ళింది కానీ పానకం తాకలేదంట. అందుకే కొంచెం తీర్థం నోట్లో వేసేసి వచ్చేసి